బజాజ్ కంపెనీ వాళ్ళు తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ ని తాము మార్కెట్లోకి లాంచ్ చేస్తామని ప్రకటించారు. అయితే బజాజ్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చే సిఎన్జి బైక్ వివరాలు ఏంటి, అలానే సిఎన్జి బైక్ మరియు పెట్రోల్ బైక్ తో పోలిస్తే బెస్టా కాదా, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. తాజాగా బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ అయిన రాజీవ్ బజాజ్ గారు ఏమైనా ప్రకటన చేశారంటే, మేము జూన్ నెలలో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జితో పనిచేసే బైక్ ని మార్కెట్ లోకి లాంచ్ చేస్తామని చెప్పారు. ఎందుకు తాము సిఎన్జి బైక్ ని మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నాం అంటే, కంపేర్ టు పెట్రోల్ వాహనాలతో పోల్చుకున్నట్లయితే సిఎన్జి వాహనాలు కార్బన్ డైఆక్సైడ్ ని తక్కువ రిలీజ్ చేస్తాయి, అందువల్ల సిఎన్జి బైక్ ని లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఈ బైక్ యొక్క మైలేజ్ ఒక 70 నుండి 80 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్స్-షోరూమ్ రేటు ఒక 70,000 రూపాయలకి ఈ బైక్ ని మార్కెట్ లోకి లాంచ్ చేస్తామని చెప్పి కంపెనీ సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈ బైక్ యొక్క వివరాలు తెలుసుకున్నట్లయితే, ఈ సిఎన్జి బైక్ ఏదైతే ఉందో కాస్త దీని యొక్క డిజైన్ CT125 ని పోలి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. లీక్ అయిన ఫొటోస్ చూసుకున్నట్లయితే, అంటే దాని యొక్క సీట్ కానీ వెనక సైడ్ బాడీని కంపేర్ చేస్తే కనుక ఎగ్జిస్టింగ్ బజాజ్ CT125cc టైప్ డిజైన్ తో అయితే బైక్ కనిపిస్తుంది. అలానే మరొక సమాచారం ఏంటంటే, ఈ సిఎన్జి బైక్ ఏదైతే ఉందో కేవలం సిఎన్జి గ్యాస్ తోనే కాకుండా పెట్రోల్ తో కూడా పనిచేసే విధంగా, అంటే 2-in-1 ఇంజిన్ కింద బజాజ్ కంపెనీ వాళ్ళు దీన్ని రూపొందిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 2-in-1 ఇంజిన్ డిజైన్ ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ మన సిఎన్జి గ్యాస్ కొట్టించుకున్న తర్వాత బండి నడిపిన తర్వాత కొంత దూరంలో ఇంక బండి ఎక్కువ మైలేజ్ ఇవ్వదు అన్న టైంలో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక స్విచ్ లాంటిది ఉంటుంది, దాన్ని ప్లస్ చేస్తే కనుక మనకి రిజర్వ్లో పెట్రోల్ ఉంటుంది. సో మనం పెట్రోల్ ద్వారా కూడా బండిని నడుపుకోవచ్చు. ఇప్పుడు మనకి బజాజ్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్న ఈ సిఎన్జి బైక్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి, లేకపోతే డిసడ్వాంటేజెస్, ఈ రెండు విషయాలు మనం తెలుసుకుందాం. సిఎన్జి బైక్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ పర్యావరణానికి కాలుష్యాన్ని తక్కువ ఇస్తుంది. కంపేర్ టు పెట్రోల్ వాహనాలతో పోల్చుకున్నట్లయితే సిఎన్జి వాహనాలు గ్యాస్తో పనిచేస్తాయి కాబట్టి ఈ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. రెండోది, సిఎన్జి వాహనాలకు సంబంధించిన సిఎన్జి ఏదైతే పట్టిస్తామో ఈ గ్యాస్ రేటు తక్కువ. ప్రజెంట్ మనకి మార్కెట్లో ఒక కేజీ సిఎన్జి రేటు ఒక 90 నుండి 95 రూపాయలుగా ఉంది. అదే మనకి పెట్రోల్ రేటు దాదాపుగా 110 రూపాయలుగా ఉంది. అంటే ఒక 15 రూపాయల రేట్ అనేది మనకి డిఫరెన్స్ ఉంది సిఎన్జి మరియు పెట్రోల్తో పోల్చుకున్నట్లయితే. అలానే మైలేజ్ కూడా కొంచెం ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఒక కేజీ సిఎన్జి మనం కొట్టించినట్లయితే పెట్రోల్ బైక్తో మైలేజ్తో పోల్చుకున్నట్లయితే ఒక 10 కిలోమీటర్ల మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో మనకి 3 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి పెట్రోల్ వాహనంతో పోల్చుకున్నట్లయితే సిఎన్జి వాహనానికి. ఇప్పుడు మనకి సిఎన్జి వాహనంలో ఉన్న కొన్ని డిసడ్వాంటేజెస్ తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే రేటు. కంపేర్ టు పెట్రోల్ బైక్ తో పోల్చుకున్నట్లయితే సిఎన్జి బైక్ యొక్క రేట్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఒక 10,000 రూపాయల రేట్ అయినా కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. రెండోది, కంపేర్ టు పెట్రోల్ వాహనంతో పోల్చుకున్నట్లయితే సిఎన్జి బైక్ పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా CT125cc బైక్ నే మనం కంపారిజన్ లో తీసుకుంటే, ఈ CT125cc యొక్క పర్ఫార్మెన్స్ అదే 125cc బైక్ ని సిఎన్జిలో తీసుకొస్తే గనక దాని పర్ఫార్మెన్స్ కేవలం 100cc బైక్ తో మాత్రమే ఈక్వల్గా ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఒక పెట్రోల్ వాహనం 125cc బైక్ యొక్క పర్ఫార్మెన్స్ మనకి సిఎన్జి వాహనంలో కావాలంటే 150cc బైక్ లోనే వస్తుంది సిఎన్జిలో. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, పెట్రోల్ వాహనంలో ఒక 100cc బైక్ ని లాంచ్ చేస్తే అదే పర్ఫార్మెన్స్ సిఎన్జిలో ఇవ్వాలంటే 125cc ఇవ్వాలి సిఎన్జి వాహనంలో. సో పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఇవ్వదన్నమాట. పెట్రోల్ వాహనంతో పోల్చుకున్నట్లయితే సిఎన్జి వాహనం పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది. ఇక మరొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, భారతదేశంలో పెట్రోల్ బంక్స్ ఉన్నట్టుగా సిఎన్జి స్టేషన్స్ అయితే లేవు. సో మనం ఎక్కువగా సిటీస్ లో చూసుకున్నట్లయితే ప్రతి 3-5 కిలోమీటర్లకి పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. కానీ పెట్రోల్ బంక్ ఉన్న ప్రతి చోట మనకి సిఎన్జి అయితే ఉండదు. సో సిఎన్జికి సెపరేట్ స్టేషన్స్ ఉంటాయి. ఇది ఇంకొక డిసడ్వాంటేజ్. ఇక మరొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, సిఎన్జి బైక్స్ ఏదైతే ఉంటాయి దానికి రెగ్యులర్ గా మనం మెయింటెనెన్స్ చెకప్ చేసుకోవాలి. సిఎన్జిలో మనకి సిఎన్జి సంబంధించిన ఛాంబర్ ఉంటుంది, అంటే గ్యాస్ పట్టించుకోవడానికి గ్యాస్ ఛాంబర్ ఉంటుంది. అలానే వైరింగ్ ఉంటుంది ఆ గ్యాస్ సంబంధించింది, అది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎటువంటి లీకేజ్ ఏమైనా జరుగుతుందా అనేది గమనించుకోవాలి. ఇది సిఎన్జి వాహనంలోని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఇప్పుడు సిఎన్జి వాహనాన్ని, అంటే సిఎన్జి బైక్ ఇన్ కేస్ మార్కెట్లోకి వస్తే ఎవరు తీసుకోవచ్చు? నాకు పెద్దగా పర్ఫార్మెన్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు, ఇద్దరే ఎక్కువ మేము బండిలో తిరుగుతాం అనుకున్న వాళ్ళు, అలానే నాకు ఫ్యూయల్ కాస్ట్ తక్కువగా ఉండాలనుకున్న వాళ్ళు సిఎన్జి బైక్ తీసుకోవచ్చు. మీకు సరిగ్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే,
ఉదాహరణకి ఫ్యామిలీ ఎక్కువ వెళ్తూ ఉంటారు, నలుగురు ఎక్కువ మంది వెళ్ళేటప్పుడు పికప్ దాని పర్ఫార్మెన్స్ ఉండాలి. పెట్రోల్ బైక్ ఎందుకు తీసుకుంటూ ఉంటారంటే నలుగురు ఎక్కినా కూడా బండి పర్ఫార్మెన్స్ తగ్గదు. కానీ ఇప్పుడు సిఎన్జి బండి మీద నలుగురు ఎక్కేవాళ్ళు తీసుకొచ్చి సిఎన్జి బండి మీద ఎక్కినా బండి వెళ్తుంది, కానీ అంత పికప్ అనేది మనకి సిఎన్జి బండిలో ఉండదన్నమాట. మీకు ఎందాక చెప్పినట్టుగా ఇన్ కేసు తీసుకుంటే ఎక్కువ సీసీ బండి తీసుకోవాలి. సిఎన్జిలో కూడా పెట్రోల్ బండ్లో 125 సీసీ వచ్చింది కాబట్టి సిఎన్జిలో కూడా 125 సీసీ తీసుకున్నా అంతే పికప్ అంతే పర్ఫార్మెన్స్ సిఎన్జిలో ఉండదు అనమాట. ఇది మనకున్న డిఫరెన్సెస్. అయితే ఒకటి మాత్రం మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే బజాజ్ కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. మురుపెన్నడూ కూడా ఇటువంటి సాహసం ఎవరో చేయలేదు. సో అందువల్ల బజాజ్ కంపెనీ వాళ్ళ సిఎన్జి బైక్ సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కోరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కోరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.